తాజా అంశాన్ని చూస్తున్నాం. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వాలని జనసేన పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నాయుడు తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి మరింత సమాచారం ఏంటి? రాకేష్, తెలంగాణ జనసేన పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ జనసేన పార్టీ ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో సభ నిర్వహించుకుంటామని చెప్పి సైబరాబాద్ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. సైబరాబాద్ పోలీసులు కొన్ని కారణాలను చూపిస్తూ ఆ అనుమతి నిరాకరించారు. అంటే జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని సభ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించారు. ఈ పోలీసులు అనుమతి నిరాకరించడానికి సవాల్ చేస్తూ తెలంగాణ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు హైకోర్టులకు వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్, అంటే అత్యవసరంగా న్యాయమూర్తి తాను ఇంటి వద్ద విచారించాలని చెప్పి కూడా ఆ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు, అంటే నిన్న సైబరాబాద్ పోలీసులు సాయంత్రం 5:30-6 గంటల సమయంలో సభ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించిన కాపీని జోడించి తమకు సభ అనుమతి ఇవ్వాలని చెప్పి కొన్ని గ్రౌండ్స్ చూపిస్తూ, కొన్ని కారణాలు చూపిస్తూ, అంటే ఏ పరిస్థితుల్లో సభ పెట్టుకోవాల్సి వస్తుంది, పోలీసులు నిరాకరించడం సరైనది కాదు, పోలీసులను ఆదేశించాలి, సభకు అనుమతి ఇవ్వడానికి పోలీసులను ఆదేశించాలని చెప్తూ అందులో పిటిషన్ లో హౌస్ మోషన్ పిటిషన్ లో పలు కారణాలు కూడా పేర్కొన్నారు. అయితే ఇది రిజిస్ట్రీ పరిశీలించి, అంటే ఈ రోజు ఉదయం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హౌస్ మోషన్ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలించారు, స్క్రూటినీ చేశారు. ఆ తర్వాత హౌస్ మోషన్ పిటిషన్ గా ఈ పిటిషన్ విచారణ స్వీకరించడానికి రిజిస్ట్రీ తిరస్కరించారు. ఎందుకంటే దీన్ని హౌస్ మోషన్ పిటిషన్ గా విచారణ స్వీకరించాల్సిన పిటిషన్ కాదని చెప్పి కూడా రిజిస్ట్రీ పిటిషన్ తిరస్కరించారు. దీంతో జనసేన పార్టీ తదుపరి ఏం చర్యలు చేపడుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాత్రం సాయంత్రం 4:30 గంటల సమయంలో తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి కూడా ట్విట్టర్ లో కూడా పేర్కొన్నారు. పోలీసులు దీనికైనా అనుమతిస్తారా లేదని చెప్పి కూడా వ్యంగ్యంగా కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అటు సైబరాబాద్ పోలీసులు సభ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించారు. ఆ సభ పోలీసులను ఆదేశించాలని చెప్పి జనసేన పార్టీ తెలంగాణ జనసేన పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అది నిరాకరణ గురించి ప్రస్తుతం హౌస్ మోషన్ పిటిషన్ గా విచారణకు స్వీకరించాలని చెప్పి కూడా దృష్టి పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం జనసేన పార్టీ అవకాశం ఉంది. రాకేష్, అది శ్రీకాంత్, హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణపై జనసేన పార్టీ ఏమంటుంది ప్రస్తుతం? అయితే వాళ్ళు ఇంకా స్పందించడం, ఎందుకంటే కాసేపటి క్రితమే నిర్ణయం వచ్చింది. వాళ్ళైతే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు మాత్రం తాము నమ్మకంగా ఉన్నాం, ఎందుకంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఇది, ఏదో బహిరంగ సభ పెట్టడం లేదు, ఎక్కడ కూడా గ్యాదరింగ్ అంతా చేయట్లేదు, పోలీసులు పేర్కొన్న శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే విధంగా కూడా మేము మిగతా పరిస్థితుల్లో వ్యవహరించాము. కేవలం ఒక ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం మాత్రం నిర్వహిస్తున్నాము. కాబట్టి పోలీసులు మాత్రం సరైన కారణాలు చూపించకుండా దీన్ని రిజెక్ట్ చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఎలాంటి ఇబ్బంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం మాత్రం నిర్వహిస్తున్నాం, దానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఇంతకు ముందు పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్ అయింది కాబట్టి పార్టీ పరంగా వాళ్ళ ప్రకటన కోసం ఎదురు చూడాల్సి ఉంది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.